జేఎం సినిమాతో టాలీవుడ్ను ప్రేమమయం చేసిన డైరెక్టర్ తేజ గారు. అయితే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్తాను. పలు వెబ్సైట్స్లో చెబుతున్న దానిని ఆధారంగా చేసుకొని చెబుతున్నాము. డైరెక్టర్ తేజకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9లో నివాసం ఉండే కలప వ్యాపారి కృష్ణారావులకు మధ్య ఒక ఇంటికి సంబంధించిన వివాదం నడుస్తుందట. ఈ కేసు కూడా హైకోర్టులో ఉంది అని పలు వెబ్సైట్స్ వాళ్ళు చెబుతున్నారు. అయితే ఈ నెల 7వ తేదీన రోడ్ మీద వెళ్తున్న కృష్ణారావును ఒక వ్యక్తి ఆపి తేజకు మీకు మధ్య నడుస్తున్న ఇంటి గొడవకు సంబంధించిన కేసు త్వరగా సెటిల్ చేసుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారట ఆ వ్యక్తి. ఒకవేళ కేసును సెటిల్ చేసుకునే పక్షంలో వడ్డెర సత్యం కైసర్ గ్యాంగులు చూస్తూ ఊరుకోరు అని కూడా బెదిరించారట. ఈ నెల 13న దర్శకుడు కూడా ఫోన్ చేసి ఆ వ్యాపారిని హెచ్చరించినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇలా వరుసగా తనకు వస్తున్న బెదిరింపులతో వ్యాపారి కృష్ణారావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని అందరూ చెప్పుకుంటున్నారండి. ఆ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదులతో ఆధారాలతో పోలీసులు దర్శకుడు తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగుల మీద క్రిమినల్ కేసు నమోదు కూడా చేశారు అని పలువురు చెబుతున్నారు. ఈ విషయం పలు వెబ్సైట్స్లలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.